లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మరి లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసా హేమ హంగామాలో? అంటే ఒక ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గారు దీని గురించి స్పెషల్గా చెప్పారనమాట. ఏంటి అంటే రోబో సినిమా ఫస్ట్ తన దగ్గరికి వచ్చిందంటే శంకర్ గారు తన దగ్గరికి వచ్చి స్క్రిప్ట్ చెప్పడం, దాని గురించి అన్నీ చేయడం, లుక్ టెస్ట్ చేయడం, ఇలా చాలా విషయాలు అయితే జరిగిపోయిందంట. ఆల్మోస్ట్ ఈయనే చేసేస్తాడు మొత్తం అని అనుకునే టయానికి సో 90s చేస్తున్నాము ఈ స్టోరీ వర్కౌట్ అవుతుందా లేదా అనే ఒక సందేహంలో పాపం కమల్ హాసన్ గారు ఉండిపోయి సో ఇప్పుడు వర్కౌట్ కాదులే శంకర్, మనం తర్వాత చూసుకుందాం అని చెప్పేసి డ్రాప్ అవుట్ అయిపోయారంట. సో అలా ఆ సినిమా రజనీకాంత్ గారి దగ్గరికి వెళ్ళింది. అండ్ ఆ తర్వాత శంకర్ గారు ఈ సినిమాని ఎంత పర్ఫెక్ట్గా ఏ టైంలో ఎగ్జిక్యూట్ చేశారో, ఎంత పెద్ద హిట్ అందుకున్నారో మనమైతే చూసాం కదా. అండ్ ఆ తర్వాత మళ్ళీ రోబో 2.0లో కూడా కమల్ హాసన్ గారిని విలన్ రోల్ చేయమని చెప్పి అప్రోచ్ అయ్యారంట శంకర్ గారు. బట్ అప్పటికి కూడా లేదు అని చెప్పేసి రిజెక్ట్ చేశారంట. మరి మీరేమనుకుంటున్నారు? సో రోబో సినిమా రజనీకాంత్ గారి కన్నా కమల్ హాసన్ గారు చేస్తుంటే ఇంకా బాగుంది అనుకుంటున్నారా, లేదంటే లేదు మన రజనీకాంత్ గారు చేస్తుంటే బాగా సెట్ అయింది అనుకుంటున్నారా? పోనీ అది కాకపోతే రోబో 2.0లో విలన్ క్యారెక్టర్ కింద చేస్తుంటే ఇంకెంత బాగుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన మించిన వర్స్టైల్ యాక్టర్ ఇంకెవ్వరూ లేరని మొన్న రీసెంట్గా వచ్చిన కల్కి సినిమాతోటి ప్రూవ్ చేశారు. సో ఎవరికి ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో నాకైతే కమెంట్ చేసి తెలియజేయండి. రజనీకాంత్ గారికి నచ్చితే రజనీకాంత్ అని, కమల్ హాసన్ గారికి నచ్చితే కమల్ హాసన్ అని చెప్పి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా.